ఏపీలో సరికొత్త రాజకీయం నడుస్తోందా? అన్న ఫ్యాన్ పార్టీ రెక్కలు విడదీసే పనిలో చెల్లెలు బిజీగా ఉన్నారా? వైసీపీ నుంచి పడుతోన్న ఒక్కో వికెట్ కు కారణం షర్మిల వేస్తున్న యార్కర్లేనా? బాలినేని, అవంతి, రవిచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి వీరంతా ఒక పథకం ప్రకారం పార్టీని వీడారా? వీరి వెనుకున్న అదృశ్య శక్తి షర్మిలేనా? అయితే పార్టీని వీడిన నేతలంతా కాంగ్రెస్ లోకి వెళ్లకుండా వేర్వేరు పార్టీల్లోకి ఎందుకు వెళుతున్నట్టు? అసలు షర్మిల స్కెచ్ ఏంటి? విజయసాయికి షర్మిల మధ్య సయోధ్య కుదిర్చింది ఎవరు? ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలకు సైతం అంతు చిక్కని బేతాళ ప్రశ్నలివే. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరంటారు. ఎప్పుడైనా గుర్రం ఎగరావచ్చు, ఎవరైనా దానిపై స్వారీ చేయవచ్చు అన్నట్లు ఊహకందనిదే రాజకీయం. ముఖ్యంగా ఏపీలో పాలిటిక్స్ రాత్రికి రాత్రి మారిన సందర్భాలు కోకొల్లలు. జగన్ లండన్ వెళ్లి వచ్చేలోపు ఏపీలో వైసీపీ చాప చుట్టేసినంత పనైంది. జగన్ కు వీర విధేయుడిగా, ఆప్తమిత్రుడిగా ఉన్న విజయసాయి రాజ్యసభకు వైసీపీకి రాజీనామా చేసి అస్త్ర సన్యాసం చేసిన సంగతి తెలిసిందే. తాను మున్ముందు రాజకీయాల జోలికి రానని, తాను ఇకపై విజయసాయిరెడ్డిని కాదని వ్యవసాయిరెడ్డినని మీడియా ముందుకొచ్చి మరీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే జగన్ లండన్ నుంచి వచ్చేలోపు మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విజయసాయిరెడ్డి రాజకీయాలకు ఫుల్ స్టాప్ అంటూ బయటకు వెళ్లి ఓ వ్యవసాయ క్షేత్రంలో తాను ఫుల్ టైం రైతుని అన్నట్లు బిల్డప్ ఇస్తూ 4 ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చేతులు దులుపుకున్నారు. అయితే రాజీనామా చేయగానే విజయసాయిరెడ్డి తలపండిన తన మేధస్సుకి పని చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. అలా చటుక్కున వైసీపీకి గుడ్ బై చెప్పి ఇలా లటుక్కున జగన్తో రాజకీయ వైరం పెట్టుకున్న చెల్లెలు షర్మిలను కలవడానికి లోటస్ పాండ్కు వెళ్లి 3 గంటల పాటు భేటీ అయ్యారనే వార్తలు కాస్తంత లేటుగా అయినా లేటెస్ట్ గా గుప్పుమన్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సాయిరెడ్డి హైదరాబాద్కొచ్చి షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు అక్కడే ఉండి భోజనం కూడా చేసి చర్చోపచర్చలు చేశారని వినికిడి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలిసిన విషయమే. వారిద్దరి మధ్య కుటుంబ రాజకీయ సంబంధాలు ఎన్నికల ముందు నుంచి ఉప్పు నిప్పులా మారడం సైతం తెలిసిందే. ఆ సమయంలో సదరు విజయసాయిరెడ్డి సైతం షర్మిల మీద విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు జగన్ కు దూరంగా జరిగిన కొద్ది రోజుల్లోనే చెల్లెలు షర్మిలకు దగ్గరగా జరగడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక షర్మిల హ్యాండ్ కూడా ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొన్న మధ్య వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేసినప్పుడు కూడా ఇలాంటి వార్తలే షికారు చేశాయి. ఆయన షర్మిల అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళతారనుకున్నారంతా. అయితే ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న రాజకీయం వద్దు, వ్యవసాయం ముద్దు అన్న మనిషి ఒక్కసారిగా తమ పాత బాస్ ఓటమి కోసం పనిచేసిన ఆయన చెల్లెలు పంచనే చేరడం ఏంటనేది ఇప్పుడు అటు వైసీపీ నేతలకు, ఇటు రాజకీయ ఉద్దండులకు సైతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇదే కాదు, జగన్ తనపై చూపిన ఆదరణ, వైఎస్ కుటుంబం తనకిచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనివని మీడియా ముందు చెప్పుకొస్తూ వివేక హత్యోదంతంపై షాక్ ఇచ్చేలా కామెంట్స్ చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. అవినాష్ రెడ్డి తనకు వివేక మరణం సహజ మరణమని, గుండెపోటు వల్లే చనిపోయారని, హత్య జరిగిన స్పాట్ నుంచే తాను ఫోన్ చేసినప్పుడు చెప్పించారంటూ విజయసాయి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అంటే పోతూ పోతూ ఇటు జగన్ రెడ్డిని, అటు అవినాష్ రెడ్డిని వివేక హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడంటూ సాయిరెడ్డిపై వైసీపీలో ఓ వర్గం భగ్గుమంటోంది. రాజీనామా చేసి 48 గంటలు గడవక ముందే సాయిరెడ్డి షర్మిలతో భేటీ అవ్వడం, సుదీర్ఘంగా మంతనాలు జరపడంపై జగన్ కూడా సన్నిహితులతో ఆరా తీయించారని తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నట్టు ఒకప్పుడు ఎడముఖం పెడముఖంలా ఉన్న షర్మిల, విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒకటిగా జట్టు కట్టారా అనిపించక మానదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే వాదనకు సాయిరెడ్డి షర్మిలల భేటీ చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అన్న పార్టీని నిర్వీర్యం చేసే పనిలో షర్మిల బిజీగా ఉందనే కామెంట్స్ సైతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు సాయిరెడ్డి రాజీనామా అనే పెద్ద డ్రామా అని, ఇదంతా జగన్ ప్లానేనని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షర్మిలను సాయిరెడ్డి కలవడం కూడా జగన్ పన్నిన వ్యూహంలో భాగమేనని, ఆస్తుల గొడవలో కొలిక్కి వచ్చేలా చేసి చెల్లితో సంధి జరిగేలా చూడమని వైసీపీ బాసే సాయిరెడ్డిని పంపించారనే వారు లేకపోలేదు. మరి ఇదంతా జగన్ నాటకమేనా, లేదంటే చెల్లెలు అన్న ఫ్యాను పార్టీ రెక్కలు ఊడగొట్టేందుకు పక్కాగా స్కెచ్ వేసిందా, అందుకోసం విజయసాయిని పావుగా వాడుకుంటోందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ.